ఇరాన్ ఇప్పుడు యుఎస్తో భారీ స్థాయి యుద్ధం చేస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో ఇరాన్ ఎంతలా పోరాటం చేస్తూ ఉంది కదా, యుద్ధంలో వెనక్కి తగ్గట్లేదు కదా. వీళ్ళ యొక్క ఉన్నటువంటి ధైర్యం ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా పోరాటం చేయగలుగుతారు? ప్రపంచంలో ఏ దేశానైనా మేము క్యాప్చర్ చేస్తామని చెప్పి సవాళ్ళు విసిరేటటువంటి అమెరికాను కూడా నెల రోజుల పాటు నుంచి ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. మరి వీళ్ళు వెనక్కి తగ్గడం లేదు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ధైర్యం ఏంటి ఇప్పుడు చూద్దాం. అత్యంత చిన్న దేశం అంటే ఇరాన్తో అమెరికాతో కంపేర్ చేసుకుంటే చిన్న దేశం అయినటువంటి ఇరాను అమెరికా మీద ఏమాత్రం కూడా వెనక్కి తగ్గట్లేదు. యుఎస్తో తలపడాలంటే దాదాపు చాలా దేశాలు భయపడతాయి ఉంటాయి. శక్తివంతమైనటువంటి యుఎస్తో ఇరాన్ తలపడడం అనేది దాని వెనుక ఉన్నటువంటి శక్తి. ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తాన్ని కూడా ఇరాన్ యొక్క బలం ఏంటనే దాని మీద చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇరాన్ యొక్క భౌగోళిక పరిస్థితులు. ఇరాన్ భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉంటుంది. ప్రపంచ చమురు రవాణాకు ప్రధానమైనటువంటి హార్మోజ్ జలసంధి దాని నియంత్రణలో ఉంటుంది. యుద్ధం సమయంలో దీన్ని మూసేస్తే గ్లోబల్ ఎకానమీపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. అలాగే అక్కడి పర్వతాలు సైతం ఇరాన్కు సహజ రక్షణ కవచాలు పనిచేస్తాయి. ఇది ఇరాన్కు అతిపెద్ద బలంగా మారింది. వీటిని ఒక 80 కేజీల వెపనరీతో వేసుకుని ఒక సోల్జర్ ఎక్కాలంటే ముందు దానికే సగం ఒంట్లో ఉన్నటువంటి సత్తు అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా భౌగోళిక పరిస్థితులు అనమాట. ఓ పక్క సముద్రం, ఇంకో పక్క అతిపెద్ద పర్వతాలు. ఆ పర్వత శ్రేణులు కూడా చాలా హీట్ ఉంటుంది. సో వాటిని తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టం. భౌగోళిక పరిస్థితుల రీత్యా ఇరాన్ని ఇప్పటి వరకు ఏం చేయలేకపోతున్న పరిస్థితి. ఇక మిసైల్ శక్తి, అలాగే డ్రోన్ టెక్నాలజీ. ఇరాన్ అంతర్జాతీయ ఆంక్షల మధ్య కూడా సొంత మిసైల్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది. ఇరాన్ వద్ద శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేసే కమికాజ్ డ్రోన్లు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు సైతం ఖచ్చితంగా దాడి చేస్తాయి అన్నమాట. సో ఇవి ఇరాన్కి ఒక బలం. వీటితోనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ ఏవైతున్నాయో వీటన్నిటి మీద కూడా దాడులు చేస్తూ ఉంది. చివరాఖరికి అమెరికాకి సంబంధించినటువంటి అనేక విమానాలను సైతం వీటితోనే కూల్చవతలేసింది. వాళ్ళ బేస్లన్నిటి మీద కూడా ఈ కమికాజీ డ్రోన్లతోనే కొట్టిందనమాట. అవి సూసైడల్ డ్రోన్స్, తిరిగి రావు. ఇంకా చాలా తక్కువ డబ్బుతో ఒక $20,000-30,000 తయారైతే అక్కడికి వెళ్ళి మొత్తం పేల్చవతలేసి వస్తాయి. అది సంగతి. నెక్స్ట్ ఇరానియన్ యొక్క పట్టుదల. ఆ దేశం చిన్న చితక దేశంలా కనిపించినప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర చాలా పెద్దది. వాళ్ళ హిస్టరీ దాదాపు 6,000 సంవత్సరాల హిస్టరీ. సో అమెరికా హిస్టరీ తీసుకుని 300-400 ఏళ్ళు ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. కానీ వాళ్ళ యొక్క పట్టుదల, అమెరికా విధించినటువంటి ఆర్థిక ఆంక్షలను ఇరాన్ దశాబ్దాలుగా తట్టుకుంటుంది. పశ్చిమాసియా ఆధిపత్యాన్ని అంగీకరించకూడదనే బలమైన సిద్ధాంతం అక్కడ నాయకత్వానికి ఉంది. ఈ భావజాలం వల్ల ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన వెనక్కి తగ్గదనమాట. ఇలా ఇది ఇరానీయుల యొక్క సిద్ధాంత బలానికి, పట్టుదలకి తర్కణం అని చెప్పాలి. ఎవరి కింద లొంగదు ఇరాన్. ముఖ్యంగా ఏంటంటే అమెరికా లాంటి దేశాల దగ్గర మోకరిల్లదు. ఇప్పుడు కొన్ని దేశాలు మా మీద ఎవడో ఏదో వచ్చి అటాక్ చేస్తాడు కాబట్టి మాకు ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ఇన్ని బిలియన్లు వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటి నడవదు ఇరాన్. రండి, మాది మేమే తయారు చేసుకుంటాం, మాది మేమే ఉంటాం, మా మీద ఎప్పుడైనా ఎవడైనా వస్తే కనుక వాడంతా మేము తెలుసుకుంటాం అని మైండ్ సెట్ ఉండేటటువంటి దేశం. అంతే తప్ప ఒకటి సపోర్ట్ కోసం చూసేటటువంటి దేశం అయితే కాదు. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల దగ్గర నుంచి సపోర్ట్. అమెరికా ఎలాంటిదంటే ఫ్రెండ్షిప్ చేస్తూనే గోతుల్లో పెట్టేటువంటి దేశం. రష్యా అలాంటి పనులు చేయదు వీలైనంత వరకు, కానీ అమెరికా అలాంటి పనులు చేస్తుంది. వాళ్ళ మిత్రుడి దేశం అనేటువంటి ఎవరైతే ఆ దేశ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళని కూడా అతి నీచంగా ట్రీట్ చేసేటువంటి దేశం అమెరికా. నెక్స్ట్ అణు సామర్థ్యం ఉన్న దేశం. ఇరాన్ వద్ద ప్రస్తుతం అణుబాంబులు లేకపోయినా యురేనియం ఎన్రిచ్మెంట్ టెక్నాలజీతో అది ముందుంది. అవసరమైతే అణు ఆయుధాన్ని తయారు చేయగలిగేటటువంటి సాంకేతికత ఇస్తూ ఉంది. ఈ న్యూక్లియర్ భయం అమెరికాను నేరుగా యుద్ధానికి వెళ్లకుండా ఆపుతోంది. అణు సామర్థ్యం ఉన్నటువంటి దేశం కావడం కూడా ఇరాన్కు ఒక పెద్ద బలంగా చెప్పొచ్చు. ఇరాన్ దగ్గర ఇప్పుడు దాదాపు 450 కిలోల ఎన్రిచ్డ్ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. ఈ యురేనియంతో ఇంకా అంటే 1% నుంచి 60% వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని సందర్భాలు దశాబ్దాలు పట్టవచ్చు. కానీ 60% దగ్గర నుంచి 90% దగ్గరికి వెళ్ళడానికి కొన్ని మంత్స్ నుంచి కొన్ని వీక్స్లో వెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఎప్పుడో అటాక్ చేయాలి. అమెరికా వాళ్ళు ఒకవేళ వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండొద్దంటే ఎప్పుడో చేయాలి, కానీ లేట్ చేసేసినారు. ఇంకెక్కడ వీళ్ళ దగ్గర ఇప్పుడు 450 కేజీలు ఉంది. ఇప్పుడున్న దాంతో కూడా వాళ్ళు డర్టీ బాంబ్స్ అంటారు అన్నమాట. అంటే జస్ట్ ఇప్పుడు యురేనియం ఉంది కదా, ఆ యురేనియంతో మిసైల్స్కి వాటిని వార్ హెడ్స్కి పెట్టి వీటిని తీసుకెళ్ళి ఆ దేశాల మీద వేస్తే కనుక అక్కడ రేడియేషన్ వచ్చేస్తుంది మొత్తం. ఆ రేడియేషన్ చాలు అక్కడ గడ్డి పోవచ్చు కూడా మలవనీయకుండా చేసేస్తుంది. అలాగే ఇది పేలదంటే పేలుతుంది. బట్ ఏదైతే న్యూక్లియర్ బాంబు పేలినంత శక్తివంతంగా పేలి అక్కడ జననష్టం కల్పించకపోవచ్చు, కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 450 కిలోలతో అటు అమెరికానైనా వణికించవచ్చు, ఇటు పక్కన ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీద అయినా దాడులు చేయొచ్చు. అంత సామర్థ్యం అయితే వీళ్ళ దగ్గర ఉంది. సో అణు సామర్థ్యం ఉన్నటువంటి దేశం. నెక్స్ట్ ప్రాక్సీ నెట్వర్క్. వీళ్ళు చేసినంతటువంటి ప్రాక్సీ వార్ ఇంకెవడో చేయాల, మనం కూడా చేయాలి. పాకిస్తాన్ని కుక్క చావు కొట్టే విధంగా దెబ్బ కొడితే
కాళ్ళ మీద పడితే దాన్ని మనం ప్రపంచానికి చెప్పుకోవాలా. అదేమంటే మన దేశం నుంచి కొంతమంది ప్రతినిధులు వెళ్తారు, ఆ దేశంలోకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతారు, ఎంత అది. కానీ ఈరోజు ఇరాన్ యుద్ధం చేస్తుంది చూడండి. ప్రాక్సీ వారు అమెరికాని ఎర్రి పప్పని చేస్తూ ఉంది. ఒక్క పైలట్ని క్యాప్చర్ చేస్తే చాలు అసలు ప్రపంచం మొత్తానికి కూడా అమెరికాని ఒక దుమ్ముతో సమానంగా ప్రచారం చేసేసింది. ఒక F-35 ఫైటర్ జెట్ని కొట్టడం ఆలస్యం ప్రపంచం మొత్తానికి కూడా మొత్తం అమెరికా మొత్తాన్ని కొట్టేసామని చెప్తా ఉంది. ఒక 4 బేసులు ఆల్మోస్ట్ బేసులు లేపేసింది అండి. బేసులు మొత్తాన్ని లేపి ప్రపంచానికి అమెరికా అంటే ఇంతేనా అనేది పంపించింది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీద టార్గెట్ చేసి కొడుతున్నటువంటి విధానం చూసి కొట్టడమే కాకుండా అది ప్రచారం చేసుకోవడంలో టాప్ పొజిషన్లో ఉంది. అమెరికా కూడా అంత ప్రచారం చేసుకోవట్లేదు. మీరు ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్, మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సోషల్ నెట్వర్క్స్లో ఇరాన్కి సంబంధించిన కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇజ్రాయెల్ మీద ఈ దాడి చేసినాం, అమెరికా మీద ఈ దాడి చేసినాం, ఇక్కడ ఈ దాడి చేసినాం, యుఏఈ మీద ఇది కొట్టినాం, సౌదీ మీద అది కొట్టినాం, దుబాయ్ మీద ఇది కొట్టినాం, రోజుకి ఎంతమంది చచ్చినారు, ఎంతమంది చంపినారు, ఇంతే. ప్రాక్సీ వార్ చేయడంలో నెంబర్ 1 పొజిషన్లో ఈరోజు ఇరాన్ ఉంది. అలాగే ఇరాన్ తన ప్రభావాన్ని మధ్యప్రాచ్యం అంతటా విస్తరించుకుంది. లెబనాన్, యెమెన్, ఇరాక్ వంటి ప్రాంతాల్లో మిత్ర దళాలు ఏర్పరచుకుంది. అమెరికా ఇరాన్పై దాడి చేయాలంటే ముందుగా ఈ మిత్ర బలగాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా యుద్ధానికి భారీ ఖర్చు సైన్యాన్ని వినియోగించాలి. కానీ ఇరాన్ చిన్న డ్రోన్లు, క్షిపణులు మరియు ప్రాక్సీ గ్రూపులతో నిరంతరం ఒత్తిడి తెస్తూ ఉంటుంది. ఈ అసమాన యుద్ధ అంటే దీన్ని గెరిల్లా వార్ అని చెప్పొచ్చు. గెరిల్లా వార్ ఎలా అంటే చెగువేరా ఆ టైంలో నిర్వహించేవాడు. గెరిల్లా వార్స్ ఒక 50 to 60 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు అంటే ఒకే చోట గుంపుగా ఉండరు. ఒక 10,000 మంది, ఒక 5,000 మంది ఉండరు. అట్లా ఉంటే ఏమవుతుందంటే ఒకే చోట బాంబేస్తే అందరూ చచ్చిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను సింపుల్ చెప్తున్నాను. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమంటే అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్ని వీళ్ళు కూల్చినారు ఇరాన్ వాళ్ళు. అప్పుడు ఈ ఇరాన్కి సంబంధించినటువంటి పైలట్ ఒకడు ఇలా భూభాగంలో పడిపోయినాడు, ఇరాన్ భూభాగంలో. మీరు అక్కడ చూస్తే కనుక అతన్ని ఎతకడానికి వచ్చింది IRGC వాళ్ళు కాదు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, వీళ్ళు రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్కి సంబంధించిన ఆర్మీ రాలా. ఇరాన్ దగ్గర మొత్తం టోటల్ ఆర్మీ కలిపితే దాదాపు 17 లక్షలు ఉంటుంది. 10 లక్షల నుంచి 15 లక్షలు ఉంటుంది అంట. సో అంత సామర్థ్యం ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు. అలాగే వాళ్ళు రాలేదు. ఎవరు వచ్చినారని అంటే ఇప్పుడు లెబనాన్కి సంబంధించిన వాళ్ళు, హెజ్బొల్లాకో లేకపోతే హమాస్ వాళ్ళు వీళ్ళు రాలా. ఎవడు వచ్చినాడంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గన్స్ పెట్టుకుని ఎతకడం స్టార్ట్ చేసినారు. పైపచ్చు హెలికాప్టర్లు వెళ్తూ ఉంటే, గాల్లో వెళ్తూ ఉంటే వాటికి కార్లు ఆపుకొని కొంతమంది పేలుస్తూ ఉన్నారు. అంటే అంత ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. ప్రతి చోట్ల గన్ను ఉన్నాయి, టక్ 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 టక్లు ఆడిస్తూ ఉన్నారు. సో ఎవడు కనిపించినా కాల్చి అవతలేసేటట్టు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఇరాన్ అనే దేశం చాలా 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 ఈ గెరిల్లా వార్ ఫైట్స్లో చాలా గట్టిగా తయారైపోయింది. ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, అమెరికా ట్రూప్స్ కనుక ఇరాన్ భూభాగం మీద ల్యాండ్ అయితే వాళ్ళలో ఒక్కడు కూడా బ్రతికి వెళ్ళడు, బ్రతికి బట్ట కట్టడు, అందరినీ చంపుతాం. ఒక 50,000 మంది దించారనుకోండి, వీళ్ళు 10 లక్షల మంది ఉంటారు. 50,000 మందికి మినిమం 2-3 లక్షల మంది చచ్చిపోయినా కానీ ఆ 50,000 మందిని చంపేస్తారు వీళ్ళు. అమెరికాలో ఉన్నటువంటి 50,000 మంది సోల్జర్స్ని చంపడం అంటే అది మామూలు విషయం కాదు. సో అలాంటి వ్యూహాలు వేసుకుని వీళ్ళు కూర్చుంటారు. 2 వీళ్ళ ప్రాణానికి లెక్క చేయరు, భయమే. నిన్న ఒక ఫైటర్ జెట్టు ఇరాన్లో పడిపోతే అమెరికా ఎంత ప్రయోగాలు చేసింది కదా, దాని వెనకాల ఒక 2 హెలికాప్టర్లు తెచ్చింది, కేవ్ రీఫిల్లింగ్ ఆయిల్ చేసేటటువంటి విమానాలు దించింది, ఇదంతా చేసింది కదా. ఇరాన్ అది చేయదు, వాళ్ళు అక్కడే కోసుకుని చేస్తారు. నా కోసం ఇంత స్పెండ్ చేయాల్సినంత అవసరం లేదు మా గవర్నమెంటు, లేదంటే ఇంత స్పెండ్ చేయాల్సినంత అవసరం లేదు మాకు తెలిసిన వాళ్ళు. ఏంటంటే నేను పోతే ఇంకొకటి ఉన్నాడు అక్కడ. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందన్నమాట. సో ఇంచుమించు వీళ్ళు హ్యూమన్ బాంబ్స్ అనమాట. ఇరాన్కి సంబంధించిన వాళ్ళంతా కూడా హ్యూమన్ బాంబ్స్, అదనమాట సంగతి మొత్తానికి. అందుకే US ఇప్పుడు మొండోడితో, ఒక పద్ధతి అయినోడితో పోరాటం చేయగలుగుతాం, ఒక విలువనోడితో పోరాటం చేయగలుగుతాం, ఒక గౌరవనోడితో పోరాటం చేయగలుగుతాం, కానీ ఒక మొండోడితో పోరాటం చేయలేము. అమెరికా దగ్గర మొండోళ్ళు లేరు, డబ్బు కోసం పనిచేసే బ్యాచ్ ఇదంతా. కానీ ఇదంతా మొండి బ్యాచ్. వీళ్ళ టాప్ లైన్ లీడర్షిప్ మొత్తం లేపేసినారు, సెకండ్ లెవెల్ లీడర్షిప్ మొత్తం లేపేసినారు, థర్డ్ లెవెల్ లీడర్షిప్ మొత్తం లేపేసినారు, క్రీమీ లేయర్ మొత్తం కూడా లేచిపోయింది. అయినా కానీ వీళ్ళు ఆగట్లేదు. మీరు ఎంతమందిని చంపుతారు చంపండి, మేము చూసుకుంటాం. మా పిల్లల్ని చంపుతారు చంపండి, మా నార్మల్ హౌసెస్ని చంపుతారు చంపేయండి, పీపుల్ని చంపేయండి, మా బిల్డింగ్ని కూల్చుతారు కూల్చండి, మా బ్రిడ్జెస్ కూల్చుతారు కూల్చండి, కానీ మేము మాత్రం సరెండర్ కావు. అదనమాట ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బలం. అమెరికా దగ్గర అలాంటి బలం ఉంటుందంటే కష్టం. ఎవరి కోసం యుద్ధం చేస్తారు వాళ్ళు? ఇరాన్కి సంబంధించి పక్కన ఉండేటటువంటి దేశం అమెరికా కాదు. ఇరాన్ దగ్గర నుంచి దాదాపు 6,000-10,000 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాడు. కేవలం ఇజ్రాయెల్ కోసం యుద్ధం అంతా చేస్తుంది అమెరికా. బట్ దీని వెనకాల ఒక రాజకీయం ఉంది. సో నేను దానికి సంబంధించి వీడియో చేస్తాను.
ఎలా అంటే దీనివల్ల చైనా ఎంతలా ఎఫెక్ట్ కాబోతా ఉంది, చైనాని ఏ విధంగా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తారనేది చెప్తాను. సో ఇదనమాట ఇరాన్ యొక్క బలం.